అన్న కంపెనీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగింది, నా లైఫ్ లో ఫస్ట్ జాబ్ ఇదే, ఇప్పుడు నేను ఇవ్వకపోతే జాబ్ రిజెక్ట్ చేస్తాను అంటున్నారు. బట్ వాట్ ఇఫ్ నేను ఇస్తే నా పరిస్థితి ఏంటి, సేఫేనా? ఇది మన FLM ఫాలోవర్స్ కి జరిగిన ఇన్సిడెంట్. ఒక 22-year-old ఫ్రెషర్ జస్ట్ జాబ్ వచ్చిందని హ్యాపీగా ఉండే మూమెంట్ లో గాట్ ఎ కాల్ ఫ్రమ్ HR. ప్లీజ్ బ్రింగ్ యువర్ ఒరిజినల్ మార్క్ షీట్, సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ టు ద ఆఫీస్ ఫర్ సబ్మిషన్ అని చెప్పేసి. ఆ కాల్ తర్వాత ఒకటే కన్ఫ్యూజన్, ఫియర్ అండ్ హెల్ప్లెస్నెస్. సో ఈ వీడియోలో లెట్స్ డీకోడ్ కంపెనీస్ ఎందుకు అడుగుతాయి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని అనేది, అసలు ఇవ్వచ్చా లేదా అనేది, అలాగే ఒకవేళ ఇస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో అంతకంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయాలంటే మాకు వచ్చే మోటివేషన్ మీ సబ్స్క్రిప్షన్ అన్నమాట. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ కంటిన్యూ టు టాపిక్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంపెనీస్ ఎందుకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతాయి. ఈ రోజుల్లో ఒక న్యూ ఎంప్లాయ్ ని హైర్ చేసుకోవడం బాగా కాస్ట్లీ అయిపోయింది. బికాస్ హైక్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ కంపెనీలో సెట్ అవడానికి అట్లీస్ట్ 2 to 3 months పడుతుంది. ఇదంతా చేశాక వాళ్ళకి ఇంకో మంచి ఆఫర్ వస్తే దే విల్ సింప్లీ లీవ్ ద కంపెనీ. అప్పుడు ఆ కంపెనీ ప్రాసెస్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. హైరింగ్ ప్రాసెస్ ని, టైమ్, మనీ, రిసోర్సెస్ అన్ని కూడా ఈ ప్రాసెస్ లో వేస్ట్ అయిపోయినట్టే. దీన్ని ట్యాకిల్ చేయడానికి కంపెనీస్ ఈ రూట్ కి తీసుకున్నాయి అనమాట. సో సర్టిఫికేట్ తీసుకుంటే ఒక 2-3 years మిమ్మల్ని లాక్ చేసేయచ్చు అని చెప్పేసి. ఎస్పెషల్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, BPOs, కాంట్రాక్ట్ రోల్స్ లో ఇది చాలా కామన్ అయిపోయింది. చాలా మంది అనుకోవచ్చు అయితే ఒక 2-3 years మమ్మల్ని లే ఆఫ్ చేయరు అని చెప్పేసి, సో హ్యాపీగా పని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఒక పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. బట్ ఇది ఏం లాయల్టీ ప్రోగ్రామ్ అయితే కాదు. ఇట్ ఈస్ క్లియర్ కట్ ఫియర్ బేస్డ్ కంట్రోల్ మోడల్ అన్నమాట. ఇదంతా బానే ఉంది, బట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చావంటే సింపుల్ గా లాక్ అయిపోతావు ఆ కంపెనీలో. ఇదైతే తెలిసిందే. రిజైన్ చేయాలి అంటే ఆ డాక్యుమెంట్స్ కోసం వాళ్ళ చుట్టూ తిరగాల్సిందే. ఇలా చాలా డిలే అనేది చేస్తారు వాళ్ళు. రెసిగ్నేషన్ యాక్సెప్ట్ అనేది చేయరు ఫస్ట్ థింగ్. సో సర్టిఫికేట్స్ లేకుండా వేరే జాబ్ లో జాయిన్ కూడా అవ్వం. బేసికల్లీ అక్కడ మనం లాక్ అయిపోయినట్టే. ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ యువర్ కెరీర్ అండ్ గ్రోత్. మీకు లోన్స్ కావాలన్నా ఆర్ఎల్స్ ఏదన్నా హైయర్ స్టడీస్ ప్లాన్ చేయాలన్నా సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ అనేది కావాల్సిందే. ఇది కూడా పెద్ద డ్రాబ్యాక్, బికాస్ వెరిఫికేషన్ లో ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫియర్ బేస్డ్ వర్కింగ్ ఉంటది. HR ని క్వశ్చన్ చేయలేం, వాళ్ళు ఏమంటే అది ఫాలో అవ్వాలి. మనకంటూ ఒక వాయిస్ అనేది ఉండదు అనమాట. ప్రొఫెషనల్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉండదు. ఓన్లీ స్ట్రెస్ అండ్ మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్స్ అంతా వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట, వాళ్ళు పాడిందే పాట. మన కెరీర్ స్టీరింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఈ టైంలో క్వశ్చన్ చేస్తే సర్టిఫికేట్స్ తిరిగి ఇవ్వరేమో అనే భయం కూడా ఉంటుంది. బట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడగడం లీగలేనా కాదా మన కంట్రీలో అనేది కూడా ఉంది కదా. ఈ పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గైడ్ లైన్స్, ఎంప్లాయర్స్ కెనాట్ రిటర్న్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ డిమాండ్ దెమ్ యాజ్ ఎ కండిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయర్స్ మస్ట్ వాలంటరీలీ ప్రొవైడ్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్. దట్ మీన్స్ ఇండియాలో ఇది లీగల్ కాదు. బట్ స్టిల్ చాలా కంపెనీస్ పాలసీస్ లో లూప్ హోల్స్ యూజ్ చేస్తారు. బికాస్ చాలా మందికి లీగల్ అవేర్నెస్ లేదు. చాలా మంది స్టూడెంట్స్ గానీ, ఫ్రెషర్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ లీగల్ అవేర్నెస్ అనేది వాళ్ళకి తక్కువ ఉంటుంది. అండ్ ఉన్నా ఎందుకు కార్పొరేట్స్ తో పెట్టుకోవడం అనుకుంటారు. క్రష్ అయిపోతామేమో అన్న భయం కూడా ఉంటుంది. కోర్టు చుట్టూ తిరిగే ఓపిక, సహనం, డబ్బు, టైం ఏది మన దగ్గర ఉండదు. చాలా మంది మనకి ఎందుకులే రిక్వెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోదాం అనే ఆలోచనలో ఉంటారు. ఇది కాక ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ర్యాపిడ్ స్పీడ్ లో పెరుగుతుంది. సో అందరూ జాబ్ రావాలనే డెస్పిరేషన్ లోనే ఉన్నారు. సో దాన్ని క్యాష్ చేసుకుంటారు ఈ కార్పొరేట్స్. సో ఇదంతా తెలిసాక HR దగ్గరికి వెళ్లి ఇది లీగల్ కాదు, ఇలా విత్ హోల్డ్ చేసుకోవడానికి వీలు లేదు, ఇవి నా సర్టిఫికేట్స్ అంటే మీకు ఎటువంటి సొల్యూషన్ అనేది రాదు. ఎస్కలేషన్ మాత్రమే వస్తుంది. అయితే మరి వాట్స్ ద స్మార్ట్ వే టు డీల్ దీస్ సిచ్యువేషన్? ఎలా డీల్ చేయాలి ఇలాంటి ఒక పరిస్థితి మీకు వస్తే అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాఫ్ట్ పుష్ బ్యాక్ స్ట్రాటజీ. ఒరిజినల్స్ అండ్ పాస్పోర్ట్ లోన్ వెరిఫికేషన్ కి బ్యాంక్ లో యూజ్ చేస్తున్నాం, బట్ నేను నోటరైజ్డ్ ఆర్ అటెస్టెడ్ కాపీస్ ఇవ్వగలను అని చెప్పేసి చెప్పొచ్చు. దిస్ ఈస్ మోర్ లైక్ ప్రొఫెషనల్ రెస్పాన్స్. అండ్ దీని వల్ల కంపెనీ వాళ్ళకి మీ మీద పాజిటివ్ ఒపీనియన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆప్షన్ 2, బాండ్ బేస్డ్ అగ్రిమెంట్. కొన్ని కంపెనీస్ బాండ్ బేస్డ్ అగ్రిమెంట్ ని ప్రిఫర్ చేస్తారు. లైక్ an year ఆఫ్ బాండ్ అంటే ఒక 1 year బాండ్, లేదా 18 months బాండ్, లేకపోతే 2 years బాండ్ అనేది ఉంటది అనమాట వాళ్ళ దగ్గర. వాళ్ళ చేతిలో సర్టిఫికేట్స్ ఇవ్వడం కంటే బాండ్ సైన్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. లీగల్లీ రిటర్న్ బాండ్ అనేది చాలా సేఫ్. అంటే దాని మీద మీకు తెలిసే ఉంటది, నోట్ ఉంటది, 100 rupees నోట్ అని, లేకపోతే ఇలాంటి బాండ్ పేపర్స్ ఉంటాయి, వాటి మీద రాస్తే మంచిదే బాండ్. బెటర్ అని చెప్పేసి బాండ్ చదవకుండా మాత్రం సైన్ చేయకండి, ఇది రిస్క్ అన్నమాట. సో బాండ్ మీకు ఇస్తే క్లియర్ గా ప్రతి పాయింట్ కూర్చొని చదవండి.
ఈ ఆప్షన్, ఈ బాండ్ బేస్డ్ అగ్రిమెంట్ ఎక్కడ మీరు వాడుతున్నారంటే సర్టిఫికేట్స్ ఇచ్చే బదులు నేను బాండ్ సైన్ చేస్తాను కావాలంటే అని మీరు చెప్పొచ్చు అనమాట. ఇది ఆప్షన్ నెంబర్ 2. థర్డ్ ఆప్షన్ నెంబర్ 3, లాస్ట్ ఆప్షన్ అనమాట, ఒరిజినల్స్ ఇచ్చేయడం. ఒక ట్రస్టెడ్ ఎంఎన్సీ ఆర్ రెప్యూటెడ్ కంపెనీ టెంప్టింగ్ ఆఫర్ ఉంది, ఇంకో ఆప్షన్ లేదు, పక్కాగా ఈ జాబ్ చేయాలి అనుకుంటే దెన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్న వాళ్ళకి ఇవ్వండి. కానీ కంపెనీ దగ్గర నుంచి ఒక రిటర్న్ మెయిల్ డాక్యుమెంట్ మీరు తీసుకోవాలి. అంటే పలానా ఎంప్లాయీది అనగా నేను వాళ్ళకి నా డాక్యుమెంట్స్ ఇచ్చాను అని వాళ్ళు అక్నాలెడ్జ్ చేయాలి, లేదా మేము అతని డాక్యుమెంట్స్ తీసుకున్నాము అని కంపెనీ అక్నాలెడ్జ్ చేసినట్టు రిటర్న్ డాక్యుమెంట్ అంటే అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ అందే ఇందాక చెప్పిన బాండ్ పేపర్ మీదో లేదా ఏదైనా మెయిల్ ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. డాక్యుమెంట్ సబ్మిటెడ్ ఫర్ సేఫ్ కీపింగ్ అండ్ విల్ బి రిటర్న్ అపాన్ రిక్వెస్ట్ అని చెప్పేసి కింద ఒక లైన్ ఉండి ఆ లైన్ కింద మీరు సైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం హెచ్ఆర్ గానీ ఎంప్లాయర్ గానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సైన్ చేయాలి. ఇంకొన్ని ఆల్టర్నేటివ్ పార్ట్స్ అండ్ అవేర్నెస్ కూడా అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రీ ఆఫర్ డిస్కషన్ అప్పుడు మొత్తం క్లారిటీ తెలుసుకోండి, అప్పుడే డిసైడ్ అవ్వచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అని చెప్పేసి. ప్రీ ఆఫర్ టైమ్ లో ఏ కంపెనీ కూడా మీ సర్టిఫికేట్స్ కావాలి, మీ బాండ్ కావాలి అని చెప్పదు అనమాట. ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మిమ్మల్ని ట్రాప్ చేస్తారు, శాలరీ గురించి డిస్కస్ చేస్తారు, మీకు అన్ని డిస్కషన్స్ అయిపోతాయి, వర్క్ ఎలా ఉంటుందో చెప్తారు, మీ రోల్ అంటే చెప్తారు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయారంటారు. అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో చెప్తారనమాట ఇంకా ఎట్టు జాయిన్ ఉన్నప్పుడు మీ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వాలి అని చెప్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే అయితే ఒకవేళ అది ఫేక్ కంపెనీ అయితే మీ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవడానికి వాళ్ళు ఆడిన ఆట అనుకోవచ్చు, లేదా జెన్యూన్ కంపెనీ వాళ్ళకి ఎంప్లాయీ రిటెన్షన్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు ఏం చేయొచ్చంటే ఈ గ్యాప్ లో మీరు ఇంకొక జాబ్ కి వెళ్లకుండా లాస్ట్ వరకు హోల్డ్ చేసి మీకున్న ఆపర్చునిటీస్ అన్ని కూడా పోయేలా చేసి లాస్ట్ లో మీ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. దాంతో మీరు వాళ్ళ దగ్గర లాక్ అయిపోతారు. ఇలా రెండు చేస్తారు. ఒక కంపెనీ మంచిదో కాదో ఎలా తెలుసుకోవాలనే వీడియో మనం చేసాం. బట్ స్టిల్ మీకు ఒక కంపెనీ గురించి డౌట్ ఉంది, ఇది జెన్యూనా ఫేకా, నా డాక్యుమెంట్స్ అడుగుతున్నా డౌట్ ఉంటే రెడిట్ లో పెట్టొచ్చు, కోరాలో పెట్టొచ్చు, గూగుల్ రివ్యూస్ చూడొచ్చు, గ్లాస్ డోర్ ఫీడ్బ్యాక్స్ లో కూడా చూసి అసలు ఈ కంపెనీలో పాస్ట్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా, ఎవరి డాక్యుమెంట్లు అయినా వీళ్ళు తీసుకుని ఇవ్వడం లాంటివి చేయలేదా, అసలు డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారా, ఒరిజినల్ అయినా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఐ నో అందరి సిచ్యువేషన్స్ డిఫరెంట్ గానే ఉంటాయి. ఈ జాబ్ ఇప్పుడు నాకు చాలా అవసరం అనుకున్న వాళ్ళు బ్లైండ్ గా ఏదైతే అది చేసేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది చాలా చాలా వాల్యుబుల్. ఈ రోజు ఈ జాబ్ కోసం మనం ట్రై చేస్తాం, కానీ రేపు పొద్దున వాళ్ళు మనకి ఇవ్వకపోతే మన కెరీర్ ఒక బ్లాక్ హోల్ లో పడిపోతుంది. సో మీరు అన్ని విషయాలు తెలుసుకొని మాత్రమే ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ప్రొసీడ్ అవ్వండి. ఒక ఫ్రెషర్ ని భయపెట్టడం ఈజీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్ పక్కాగా సబ్మిట్ చేయాలని ప్రెషర్ చేస్తారు. సో ఆల్రెడీ జాబ్ డెస్ప్రెషన్ లో ఉంటాం కాబట్టి సబ్మిట్ అనేది చేసేస్తాం. బట్ యాక్చువల్లీ ఇది కంపెనీస్ వాడే టాక్టిక్ అంతేగాని నాట్ ఏ పాలసీ. ఇది ఎటువంటి లీగల్ పాలసీ వీళ్ళ దగ్గర లేదు. సో పానిక్ అవ్వకుండా మీ కింద చెప్పిన 3 ఆప్షన్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. స్మార్ట్ గా ప్రొఫెషనల్ వేలో హ్యాండిల్ చేయండి. మీ డాక్యుమెంట్స్ అండ్ కెరీర్ ని సేఫ్ గా స్మూత్ గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వాల్యుబుల్ కంటెంట్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.